నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా చెన్నిపాడులో లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి డోలా. పేదలకు మంచి చేస్తుంటే వైసీపీ ఓర్వలేక కోర్టులో కేసులు వేస్తుందని ఆగ్రహం. కూటమి 2 ఏళ్ల పాలనపై వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ తెరతీశారు. వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి ధ్వజం. హైదరాబాద్ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో, మూసీ రీజనల్ రింగ్ రోడ్డు పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శ. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. తెలంగాణలో పాలన మారిన ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శ. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెన్నిపాడు గ్రామంలో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి డోలా బాలవీరనే స్వామి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలకు మంచి చేస్తుంటే వైసీపీ ఒరవలేక కోర్టులో కేసులు వేస్తుందని మండిపడ్డారు. అమరావతిని అభివృద్ధి చేస్తుంటే జగన్ మావిగన్ అంటున్నారని, మావిగన్ వ్యాఖ్యలకు వైసీపీలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు. కొండపి పరిసర ప్రాంతాల్లో రైతులు పండించిన పొగాకును ప్రభుత్వం తప్పనిసరిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతూనే సీఎం సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, పరిశ్రమల స్థాపనకు తన వంతు కృషి చేస్తారని మంత్రి స్వామి హామీ ఇచ్చారు. అమరావతి అభివృద్ధి చేస్తా ఉంటే మావి గన్ను అంట. గన్ను ఆయనకు అలవాటే. గొడ్డలతో చిన్నాలు చంపడం, కోడికత్తితో డ్రామా ఆడటం, తాత దగ్గర నుంచి గన్ను ఆడటం. ఇంత అలవాటే. ఆ గన్ పార్టీ ఉన్నటువంటి గొడ్డల పార్టీ నాయకుడు మళ్ళీ మావి గన్ అంట. ఆయన పేరు ఉండవండి చివరిలో. ఆయన పేరులో ఆఖరి గన్ ఉందని ఈ జిల్లాలో గన్ పెట్టాలంట. దీనికి రాజధాని రాష్ట్రంలో మనం అసెంబ్లీలో తీర్మానం చేశాం, పార్లమెంట్ లో తీర్మానం జరిగింది, కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది, రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. జరగదు కాబట్టి ఏదో చేయాలంటాడు. వాళ్ళ పార్టీ నేతనే ఒప్పుకోవటం వల్ల. అంటే నోరు ఉంది, సొంత పేపర్ ఉంది, సొంత ఛానల్ ఉంది, ఏదో మాట్లాడాలి. ఇదే ఆయన నైజం. 2 ఏళ్ళు అవుతుంది. రోడ్డు మీదకి రమ్మంటున్నారు. రోడ్డు మీదకి వస్తే చెప్పేది ఏం లేదు. నిన్న వాళ్ళు వచ్చారు. అప్పుడేదో మన మేనిఫెస్టోని తగలబెడతా ఉన్నారు కొంతమంది వచ్చి. చెప్పే ముందు నీ సిగ్గు అనిపించద్దు. ఆ రోజు ఏం చెప్పాడు? సిపిఎస్ అంటే టీచర్లు ఉంటే రాలే అన్నా. ఎంత వారం రోజుల్లో చేస్తున్నా, వారం అన్నా అని చెప్పాడు. టీచర్లు కానీ ఉద్యోగస్తులు చేస్తున్నా, వారం చేసేస్తాను అన్నాడు. ఎన్ని వారాలు అయిపోయినాయి? 260 వారాలు అయిపోయినాయి. చేయలేకపోయావు. తర్వాత వస్తాడు సకల శాస్త్రంలో ఆయన మాకు తెలియజేసా అన్నాడు. తెలియకుండా చేస్తే ఆ రోజు అంత మోసం చేస్తే 2 పిల్లలకు అమ్మఒడి అన్నావు, ఒకరికే ఇచ్చావు. అంతేగానే చేసింది. ఇది మోసం కాదా? మాట తప్పడం కాదా? మనం చెప్పాం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇస్తామని చెప్పాం. ఇచ్చిందే కాదు, గ్రీవెన్స్ రైజ్ చేసుకోమన్నాం. ఆ గ్రీవెన్స్ కూడా ఆన్సర్ చేశాం. వాళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చే విధంగా మనం చర్యలు తీసుకున్నాం. రానటువంటి వాళ్ళకి ఏమన్నా ఉంటే సరి చేసుకోమని అవకాశం ఇచ్చి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు అందరికి కూడా సూర్య గారి కింద 200 యూనిట్లు మనం సబ్సిడీ బిల్లు ఇస్తున్నాం. వాళ్ళకి ఇంటి మీద సోలార్ రూఫ్ టాప్ ఇస్తున్నాం. కొంతమంది ఓటీపీ చెప్పిన వాళ్ళందరికీ రాలా. వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ కూడా మీ దగ్గరికి అధికారులు వచ్చి చెప్పండి. ప్రతి ఇంటికి కూడా ఈ సోలార్ రూఫ్ టాప్ పెట్టేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తాం. ఎప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకుంటే ఆ రోజు పెద్ద ఆయన రామచంద్ర గారు ఉన్నప్పుడు కూడా మనం మార్కెట్ ధర పొగా కొనుగోలు చేసాం. ఆ తర్వాత 2015లో కూడా క్వింటాకి 20 రూపాయలు ఇస్తే 15 రూపాయలు కేంద్రం ఇస్తే 5 రూపాయలు మనం ఇచ్చి కేజీకి ఆ రోజు 2000 రూపాయలు రైతుకి చదువుకున్నాం. ఆ తర్వాత ఇంకొక ఆయన కొన్నప్పుడు బాగా కొన్నాడని అందరూ ఆనందపడితే తర్వాత సీజన్ ఆయన వ్యాపారం చేసుకున్నాడు. ఆ దెబ్బతో రైతులకి మొత్తం కూడా మాడుకునే పరిస్థితులుగా రోడ్డు ఎక్కారు. ఈ రోజు కూడా పోయినసారి బర్లీ రైతులు కాదుకున్నారు. ఇప్పుడు నిన్న కూడా ముఖ్యమంత్రి చెప్పారు, నేను కొన్న కొంత బర్లీ కొనుగోలు చేశాను, దాన్ని కూడా మీరు కొనుగోలు చేయాలని చెప్పేసి నిన్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రితో నిన్న మా పొగాకు గురించి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు అది కూడా అడిగాడు. అంటే మేము డబ్బులు పెట్టుకున్నాం, దాని కొనుగోలు కూడా మీరు సహకరించాలని మాట్లాడారు. దాంతోపాటు మన క్యూరింగ్ వర్జీనియా పొగాకు కూడా ఒత్తిడి చేసి బోర్డు ద్వారా రైతుల మీద, వ్యాపారుల మీద ఒత్తిడి చేసి కొనుగోలు చేయమన్నారు. దీనికి సంబంధించి మిగిలిన మంత్రులతో మాట్లాడి చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజాపక్షాన్ని ఉంది, ప్రజా సంక్షేమం కోసం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజున పెన్షన్లకి స్పౌజ్ పెన్షన్లు వెంటనే ఇచ్చాం.
మీలో చాలా మంది నన్ను అడుగుతున్నారు, మీ అందరి మనసులో ఉన్నమాటే, కొత్త పెన్షన్ ఇంకా రాలేదు అనేది ఉంది. తొందరలోనే దానికి సంబంధించి ప్రకటన చేసి పెన్షన్లు కూడా ఇచ్చే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కారణం 10 లక్షల రూపాయల కోట్ల అప్పులు చేసిపోయాడు. అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు తీర్చాలి. గవర్నమెంట్ నుంచి అప్పులు తెచ్చినా డబ్బు కట్టాల్సిందే. వడ్డీ కడతా, అసలులో కొంత కడతా. ఈ రోజు మనం చెప్పినట్టు సంక్షేమ పథకాలు అమలు పరుస్తా, సంక్షేమంతో అభివృద్ధిని కూడా అమలు పరుస్తా మనం ముందుకు పోతున్నాం. అందువల్ల కొన్ని ఆలస్యంగా మనం పోతున్నప్పటికీ కూడా చెప్పిన ప్రకారం అన్ని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది తెలియజేసుకుంటూ, ఈరోజు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. అందులో ఇప్పటికీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆ 20 లక్షల కోట్ల పెట్టుబడుల నుంచి 21 లక్షల పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశాలు కల్పించడం జరిగింది. మన నియోజకవర్గంలో దురదృష్టం ఒక ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేవు. ఏదైనా పరిశ్రమ తీసుకుంటా నేను ఏ అధికారితో మాట్లాడినా కానీ మన దగ్గర గవర్నమెంట్ భూమి చూపించలేకపోతాం. 100 ఎకరాల్లో మనం భూమి చూపించాలి. 100గా మనకు 20 ఎకరాలు కూడా దొరికే పరిస్థితులు ఎక్కడ లేవు. గ్రామంలో ఉన్నటువంటి మన వాళ్ళు అందరూ కూడా నాయకులు కావచ్చు, మండలంలో నాయకులు కావచ్చు, ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ముందుకొచ్చారు. అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యథేచ్ఛగా తప్పులు చేయించు, దొరికినప్పుడు దొడ్డిదారిన విదేశాలకు పంపించు, వ్యవస్థలను మేనేజ్ చేశాక దర్జాగా రప్పించు అనే విధానంతోనే చంద్రబాబు పనిచేస్తారనే విషయం మరోసారి నకిలీ మద్యం కేసు ద్వారా జయచంద్రారెడ్డి విషయంలో నిరూపితమైందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి జగన్ పొలిటికల్ అసిస్టెంట్ కేఎన్ఆర్ని వేధిస్తూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఏ తప్పు చేయలేదు కాబట్టే ఎక్కడికి పారిపోకుండా విచారణకు సహకరిస్తున్నాడని వివరించారు. మొలకల చెరువు దగ్గర తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏదైతే దాసరిపల్లి జయచంద్రారెడ్డి, అతను బామర్ది అయినటువంటి గిరిధర్ రెడ్డి, జనార్దన్ రావు, ఇలా కొంతమంది అక్కడ నకిలీ మద్యం ప్లాంట్ని అక్కడ ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని ఆ చుట్టుపక్కలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం దుకాణాలకి, బెల్ట్ షాపులకి సప్లై చేసి ప్రజల ప్రాణాలను తీసేటటువంటి కార్యక్రమం ఒకవైపు చేసి, ఇంకోవైపు దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని చిన్నబాబు పెద్దబాబుకి పంపించేటటువంటి కార్యక్రమం చేసి, అది ఒక ఎక్సైజ్ సీఏగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎక్సైజ్ సీఏ లేడీ ఎవరైతే హిమబిందు ఆమె రైడ్ చేసి పట్టుకున్నటువంటి సందర్భంలో బయటకు వచ్చింది. ఈ సంఘటన జరిగింది అక్టోబర్ 3, 2025. అంటే దాదాపు 8 నెలల క్రితం ఈ సంఘటన జరిగింది. 8 నెలల క్రితం జరిగినటువంటి ఈ కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు ఎవరు? జయచంద్రారెడ్డి అనేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్. అలానే ఆయన బామర్ది గిరిధర్ రెడ్డి. అదే ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి కట్టా సురేందర్ నాయుడు. ఈ కట్టా సురేందర్ నాయుడు అయితే 2 మర్డర్ కేసుల్లో జైలు శిక్ష అనుభవించి అతను క్షమాభిక్ష పెట్టి, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలోనే క్షమాభిక్ష పెడితే బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఈ జయచంద్రారెడ్డి, ఈ కట్టా సురేందర్ నాయుడు, లేదంటే ఈ గిరిధర్ రెడ్డి, ఈ వ్యక్తులంతా, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తులంతా కల్తీ మద్యం ప్లాంట్ని అక్కడ పెట్టి తయారు చేసి రోజుకి 20,000 బాటిళ్లు ఏదైతే సప్లై చేసి దాదాపు 1 సంవత్సర కాలంలో చూస్తేనే మీకు 5,280 కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి దుర్మార్గులు. ఈ 5,280 కోట్లు ఒక్క జయచంద్రారెడ్డో లేదంటే మీరన్న వాళ్ళ బామ్మర్దో వీళ్ళ వల్ల ఒక్కటే సాధ్యమయ్యేది కాదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెట్వర్క్ ఉండాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల సహకారం కావాలి కదా. అంటే ప్రతి బాటిల్కి చిన్నబాబు పెద్దబాబుకి వెళ్ళినటువంటి పరిస్థితి. 1 సంవత్సరంలో 5,280 కోట్లు నకిలీ మద్యాన్ని తయారు చేసి ఏదైతే బెల్ట్ షాపులకి, మద్యం షాపులకి అమ్మినటువంటి పరిస్థితి. మరి ఈ జయచంద్రారెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నాడు? మరి ఇంత ఈ ప్రధాన నిందితుడు జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో 8 నెలలుగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో తలదాచుకొని ఇప్పుడు బెయిల్ వచ్చేటట్టుగా అతనికి చేసి ఇప్పుడు దర్జాగా అతను మొన్న బెంగళూరులో ఫ్లైట్ దిగి ఎంజాయ్ చేస్తా ఉన్నాడు వచ్చి. అంటే 5,480 కోట్ల రూపాయలు నకిలీ మద్యం ద్వారా 1 ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టి ప్రజల ప్రాణాలని తీసినటువంటి ఈ దుర్మార్గుడైనటువంటి వ్యక్తి, ఈ దుర్మార్గుడికి సహకరించినటువంటి ఆ పెద్ద దుర్మార్గులుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు వీళ్ళ సహకారంతో
ఈ జయచంద్రారెడ్డి బామ్మర్ది 8 నెలలుగా ఏదైతే చంద్రబాబు నాయుడు దాచిపెట్టినటువంటి పరిస్థితి. వీళ్ళు A17 A18 గా ఉన్నారు ఆ కేసులో. వీళ్ళు మరి ఇప్పటి వరకు దొరకలా, బెయిల్ మీద బయటకు వచ్చారు. అంటే తప్పించి దాని తర్వాత బయటికి తీసుకురావటం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఏం పెట్టిన కొత్త విజయం కాదు. చంద్రబాబు నాయుడు గారికి PS గా పనిచేసినటువంటి పెండ్యాల శ్రీనివాస్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో, స్కిల్ డెవలప్మెంట్ జరిగినటువంటి ఆ స్కామ్ లో ఈ PS పెండ్యాల శ్రీనివాస్ కి CID నోటీసులు ఇస్తే, నోటీసులు ఇవ్వగానే చంద్రబాబు నాయుడు గారు దొడ్డిదారులు అమెరికాకు పంపించాడు 2023 సెప్టెంబర్లో. మళ్లీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆ పెండ్యాల శ్రీనివాస్ చంద్రబాబు నాయుడు PS ని మళ్లీ ఇక్కడికి తీసుకొని వచ్చాడు. అంటే చంద్రబాబు నాయుడు దుర్మార్గాలు, దోపిడీలు ఇవన్నీ చేపిస్తా ఉంటాడు. చేపించి ఆ ఇష్యూ బయటకు రాగానే వాళ్ళని తప్పిస్తాడు. మళ్ళీ దాని తర్వాత న్యాయ వ్యవస్థలోనో ఇంకొక వ్యవస్థలోనో అందరినీ అట్లా మేనేజ్ చేసి. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. స్పోర్ట్స్ కోటాను పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అనవసరంగా బురద జల్లుతున్నాయని, పేకాట ఆడిన వారిని ఉద్యోగాలు ఇచ్చారన్న మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 42 లక్షలతో ఆటిజం సెంటర్కి సంబంధించినటువంటి దీనికి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి మా యొక్క విద్యా అండ్ IT శాఖల మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టపరచడంలో ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండో వైపు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే దానిలో భాగంగా టీచర్స్కి సంబంధించినటువంటిది వారికి ఈ యొక్క మనకి క్లాసెస్ అంటే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ సంబంధించిన క్లాసెస్ పెట్టడమే కాకుండా అన్ని రకాలుగా ఈ యొక్క విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఓపెన్ చేసినటువంటి ఆటిజం సెంటర్ అనేటువంటిది రాబో 3-4 నెలల కాలంలో మనకు అందుబాటులోకి రాబోతూ ఉంది. ఇదే కాకుండా PM శ్రీ కార్యక్రమంలో భాగంగా ఏదైతే మనకి ఈ యొక్క జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఏవి ఉన్నాయో వాటిలో అన్నింటిలో కూడా మనకి ఈ కెమెరాస్ బిగించే కార్యక్రమం, RO సిస్టమ్ అంటే సేఫ్ డ్రింకింగ్ వాటర్, చదువుకునేటువంటి విద్యార్థులకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించే దాంట్లో భాగంగా కూడా ఇవన్నీ కూడా RO సిస్టమ్ అన్ని స్కూల్స్లో పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. మాకు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ గారు ఏం చెప్తా ఉన్నారంటే విద్యా వ్యవస్థను మనం పటిష్టపరిచే దానిలో భాగంగా రెండో ప్రక్కన దేశంలోనే అత్యున్నతమైనటువంటి విద్యా వ్యవస్థను మన రాష్ట్రంలో తీసుకుని రావడం జరుగుతుంది. ఒకవైపు ఏమో ఫ్యాకల్టీస్కి ఎప్పటికప్పుడు వారికి తర్ఫీదునివ్వడంతో పాటు విద్యార్థులకి చదువుతో పాటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ని కూడా ముందుకు తీసుకుపోతున్నారు. ఇవాళ దానిలో భాగంగా ఒక మాట స్పష్టంగా చెప్పాలి. DSC మనకు 16,300 చిల్లర మంది ఎంపిక అవుతే 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటాని 3% ఇంక్రీజ్ చేసి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ను కూడా మీకు విద్యా వ్యవస్థలో చదువుకునేటువంటి పిల్లలకి వాటి పట్ల మక్కువ చూపేదానికి కూడా ఈ నిర్ణయం ద్వారా మనకి ముందుకు పోవడం జరుగుతుంది. అయితే దురదృష్టం ఏమిటనంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈరోజు 2% ఉన్న స్పోర్ట్స్ కోటాను 3% చేస్తే అనవసరమైనటువంటి దాంట్లో అపార్థాలను వెతుకుతూ ఎంపిక కాబడ్డటువంటి స్పోర్ట్స్ కోటాలో ఎంపిక కాబడ్డ వారికి అన్యాయం చేయాలన్నట్టు ప్రవర్తన చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇటువంటి విధానాలకు స్వస్తి పలుకుదాం. ఈరోజు విద్య ఆంధ్రప్రదేశ్తో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉంటేనే ఈ దేశంలో యువత బాగుపడుతుంది. అది వాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళు స్పోర్ట్స్ వైపు మక్కువ చూపాలంటే దాని వైపు మక్కువ చూపినటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలలో మీకు ఎక్కువగా ఉంటుంది కోటా అనేది ఉంటే అప్పుడు ఆరోగ్యాన్ని చేసుకునే దానికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పట్ల కూడా చదువుకునేటప్పుడు మక్కువ చూపగలుగుతారు. కాబట్టి దయవుంచి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనము ఒక నిర్మాణాత్మకమైనటువంటి మనము సలహాలు సూచనలు ఇవ్వచ్చు. నిజంగా తప్పు జరిగితే విమర్శలు చేయొచ్చు, కానీ విద్యలో కానీ ఆ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి విధానాల పట్ల మన రాజకీయాల కోసం వాడుకొని మన యొక్క యువతని నష్టపెట్టవద్దని చెప్పి సూచన చేస్తూ నారా లోకేష్ బాబు గారు ఏదైతే విద్యా వ్యవస్థను పటిష్టపరిచేదానికి చేస్తున్నారో ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా వారికి మేము ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.